రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థుల దగ్గర నుంచి నేడు దరఖాస్తులు సేకరిస్తామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి తెలిపారు. ఏపీసీసీ వ్యవహారాల చీఫ్ మాణిక్యం ఠాగూర్ నేడు విజయవాడకు వచ్చి కాంగ్రెస్ నేతల నుంచి దరఖాస్తుల సేకరణ ప్రారంభిస్తారని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని, ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే వరకు పార్టీ దరఖాస్తులను సేకరిస్తామని ఆయన తెలిపారు. ఇటు ఉత్తరాంధ్రలో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల పర్యటన చేస్తూ వైఎస్ఆర్ కేబినెట్ లో మంత్రులుగా ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారందరినీ కలుస్తున్నారు. అలానే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు వైఎస్ షర్మిల. ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న అభ్యర్థుల దగ్గర నుంచి నేడు దరఖాస్తులు సేకరిస్తామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి తెలిపారు. ఏపీసీసీ వ్యవహారాల చీఫ్ మాణిక్యం ఠాగూర్ నేడు విజయవాడకు వచ్చి కాంగ్రెస్ నేతల నుంచి దరఖాస్తుల సేకరణ కూడా తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మనం చూస్తున్నాం ఏపీ పాలిటిక్స్ లో కాంగ్రెస్ దూకుడుగా ముందుకెళ్తుంది. ఆఫ్టర్ షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో కూడా పోటీ చేయడానికి కాంగ్రెస్ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. మరి అభ్యర్థుల ఎంపిక ఏ విధంగా ఉండబోతుంది? ఆ డీటెయిల్స్ ఏంటి? మొత్తంగా ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ ఊపు పెంచిందనే చెప్పాలి ఏపీలో. ఎందుకంటే షర్మిల ఆ కాంగ్రెస్ లో పార్టీలో చేరిన తర్వాత మా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏపీ నుంచి పూర్తిగా కూడా కాంగ్రెస్ లో కొంత జోష్ పెరిగింది. అయితే ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అలాగనే ఉంది. కాంగ్రెస్ కు సంబంధించిన కార్యకర్తలు ఇప్పటి వరకు పార్టీలు మారకుండా కూడా కాంగ్రెస్ లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏపీలో గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉందో చూడొచ్చు. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి అయితే ఇప్పటికే కాంగ్రెస్ లో ఎవరైతే రేపు రాబోయే ఎన్నికల్లో ఎవరైతే పోటీ చేస్తారో, పోటీ చేయడానికి ఎవరైతే ఆసక్తిగా ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా దరఖాస్తులు చేసుకోవచ్చని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి కూడా 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో రెండు దరఖాస్తులు కూడా స్వీకరిస్తామని చెప్పేసి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి మాజీ ఎమ్మెల్యే తెలపడం జరిగింది. అదేవిధంగా ఠాగూర్ కూడా ఈ రోజు విజయవాడ వస్తా ఉన్నారు. విజయవాడ వచ్చిన తర్వాత అక్కడ ఈ కాంగ్రెస్ కార్యకర్తలతోటి అదేవిధంగా కాంగ్రెస్ లో ఉన్నటువంటి ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి ఈ యొక్క దరఖాస్తులు కూడా స్వీకరిస్తారు. ఇప్పటికే షర్మిల ఉత్తరాంధ్ర పర్యటన చేస్తా ఉన్నారు. ఉత్తరాంధ్ర పర్యటనలో ఆమె పూర్తిగా కూడా కాంగ్రెస్ కి జోష్ పెంచడానికి చూస్తా ఉన్నారు. దానికి తోడుగా ఎవరైతే వైసీపీలో ఉన్నటువంటి అసంతృప్తి నేతలు ఉన్నారో, వైఎస్ రాజశేఖర రెడ్డితో సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలిసి వాళ్ళతో మాట్లాడి అక్కడ భవిష్యత్ కార్యాచరణ గురించి కూడా ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్లే అవకాశం అయితే కనబడతా ఉంది. ఇందులో భాగంగానే ఒక పక్క దరఖాస్తుల స్వీకరణ, ఒక పక్క షర్మిల పర్యటన కాంగ్రెస్ పూర్తిగా కూడా ఏపీలో బలపడడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ వచ్చేసి 2029 ఎన్నికల్లో బలం అప్పటి వరకు పూర్తిగా బలంగా మారడానికి మాత్రం సిద్ధమవుతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఒక పక్క జనసేన టీడీపీ పొత్తులో వెళ్తున్నటువంటి భాగంలో బీజేపీతో కలిసి వెళ్ళడానికి సంసిద్ధం అవుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ మాత్రం ఒంటరిగా పోటీ చేయడానికి ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ కలిస్తే వామపక్షాలు సిపిఐ సిపిఎంతో కలిసి వెళ్ళొచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బలంగా ఉంటారో పార్టీ పరంగా ఎవరైతే ముఖ్య నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా దరఖాస్తులు చేసుకుని ఎమ్మెల్యే అభ్యర్థిగా 175 స్థానాల్లో పోటీ చేస్తే వాళ్ళ బలం ఏందనేది తెలిసే అవకాశం కనపడతా ఉంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లోనే రాష్ట్రంలో కాంగ్రెస్ గడ్డుకాలం ఉన్నప్పటికీ కూడా 1.6% ఓటింగ్ పోలింగ్ అయింది 2019 ఎన్నికల్లో. కాబట్టి ఇంకొంచెం పెంచుకోవడానికి కాంగ్రెస్ బలంగా ముందుకెళ్తా ఉంది. ఏపీలో ఉన్నటువంటి స్టాండ్స్ అన్ని కూడా తీసుకుని వెళ్లే అవకాశం అయితే కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే దరఖాస్తుల స్వీకరణ అడిగారు. మరి రేపు ఎవరైతే కాంగ్రెస్ పిలుపుకు మరి ఎవరైతే స్పందించి కార్యకర్తలు ఎంతమంది వస్తారు, ఎంత బలంగా ఉందనేది మాత్రం కాంగ్రెస్ కి రేపటి నుంచి తెలిసే అవకాశం అయితే కనబడతా ఉంది. ఇప్పటికే వాళ్ళు దరఖాస్తులు చేసుకోవాలి ఎమ్మెల్యే అభ్యర్థులు అని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. అయితే కొంతమంది కార్యకర్తలు అయితే మాత్రం కాంగ్రెస్ లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మరి రేపటి నుంచి మాత్రం పూర్తిగా ఎంతమంది అభ్యర్థులు వస్తారు, ఎంత బలంగా ఉంటుందనేది తెలిసే అవకాశం అయితే కనబడతా ఉంది. ఆశ. రైట్ సాంబశివరావు, థాంక్స్ ఫర్ ది అప్డేట్.